శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 21 తులారాశి వారికి తెలియని స్త్రీని చూడడం వల్ల ప్రమాదంలో పడతారు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మార్చి 21న తులారాశి వారు తెలియని స్త్రీని చూడడం వల్ల ప్రమాదంలో పడబోతున్నారు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటో ఈ వివరాలను ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క భావాలు ఎప్పుడు కూడా ఇతరులకు హానికరంగా కాకుండా ఎదుటి వారికి కూడా ఎప్పుడు మేలు జరిగే విధంగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి స్నేహితులు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఆహ్లాదకరమైన సరదా సమయాలు, సాయంత్రాలు గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇక దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రాశి వారికి సంబంధించి పని ఒత్తిడి, పని బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు 2025 మార్చి 21న ఒక తెలియని స్త్రీని చూడడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. మీ ప్రేమ జీవిత భాగస్వామితో కావచ్చు, మీ కుటుంబంలో మీకు పరిచయం ఉన్నటువంటి ఒక పరిచయం కావచ్చు, మీకు ఇంతవరకు అవివాహితులైతే కనుక వివాహం అయ్యేటటువంటి స్త్రీ మీద కావచ్చు, మీరు ఆ స్త్రీ మీద ఆకర్షణ ఏర్పరచుకుంటారు. దీని ద్వారా మీరు ప్రమాదంలో పడబోతున్నారు. ఆ స్త్రీ యొక్క మాటను, వారి సమయాన్ని ఎప్పుడూ కూడా ఆస్వాదిస్తారు. బలహీనతగా మారిపోతారు. దీనికి సంబంధించి మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. మీరు పని మీద శ్రద్ధ తగ్గిస్తారు. జీవితంలో స్థిరపడేటటువంటి చక్కని సమయంలో మీకైతే కనుక ఒక చక్కటి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారికి ఇప్పుడు కుదరబోతుంది. అనుకున్నది అనుకున్నట్లు అన్ని సజావుగా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతోషకరమైన సమయాలను గడపబోతున్నారు. ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార వృత్తుల్లో మేలుకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వారికి సంబంధించి ప్రత్యర్థుల కారణంగా కొంత ప్రమాదం అయితే కలుగుతుంది. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకూడదు. అపరిచిత వ్యక్తులను వాహనంలో ఎక్కించుకోకూడదు. మీరైతే కనుక విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్నేహితులతో గడిపేటప్పుడు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. స్నేహితులతో మాట పట్టింపులు వచ్చినప్పుడు మాటలను అదుపులో ఉంచుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఎందుకంటే స్నేహితుల మధ్య ఏదైనా ఒక మాట పొరపచ్చాలు వస్తే కనుక స్నేహబంధం విడిపోతుంది. కాబట్టి మీ యొక్క మేలు కోరుకునేటటువంటి స్నేహితులు ఏదైనా ఒక మాట పొరపాటున అన్నా కూడా వారిని క్షమించి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. అంతేకాని మీరు మాట పట్టింపుకు పోయి కోపాన్ని ప్రదర్శిస్తే కనుక వారితో మీకు ఉన్నటువంటి బంధాన్ని అక్కడితో ముగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తిరిగి మీరు కలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇక మీ యొక్క కుటుంబంలో శుభవార్తలు వినే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తు ప్రణాళికలు చక్కగా నెరవేరుతాయి. అనుకున్న దానికి అనుకున్నట్లు సమయానికి ధన సహాయం అందుతుంది. అలాగే విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్న వారికి వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన న్యూస్ అనేది అప్డేట్ లో అనేది మీకు అందుతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. అలాగే బంధుమిత్ర వర్గాల్లో, అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే వాటిలో వీరికైతే కనుక చక్కటి ధన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు సమస్యలు తీరిపోతున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి అన్ని ప్రతికూలమైన ఫలితాలను ఆ శివ భగవానుడు ప్రతి విధమైన ప్రతికూలతల్ని తప్పించి అనుకూలంగా మార్చడానికి మీకైతే ఇప్పుడు చక్కటి గ్రహస్థితి గోచరిస్తుంది. కాబట్టి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.